వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మిలియా బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం మంత్రి హరీష్ రావుపై మండిపడ్డ సంగారెడ్డి ఎమ్మెల్యే మీ రాజకీయం కోసం ప్రజలు చంపుతారా అని ప్రశ్నించిన జగ్గారెడ్డి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడలో మండలాధీశుని అవినీతి లీలలు భూ రికార్డుల ప్రక్షాళనలో తవ్విన కొద్దీ బయటపడుతున్న అక్రమాలు నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పట్టణంలో కలెక్టర్ ఎల్ శర్మన్ పర్యటన అభివృద్ధి పనులపై సంతృప్తి వ్యక్తం చేసిన జిల్లా పాలనాధికారి కర్నూలు జిల్లా చాగల్మర్రి గ్రామంలో కరోనా నివారణకు చర్యలు సమరసత్తా సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో కరపత్రాల విడుదల బోధన్ మండలం పెగడాలపల్లి గ్రామంలో పరుగులు పెడుతున్న అభివృద్ధి సర్పంచ్ గుండారం శంకర్ కృషిని అభినందిస్తున్న గ్రామస్తులు డీటెయిల్స్ చూస్తే సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి మంత్రి హరీష్ రావుపై మండిపడ్డారు మీ రాజకీయం కోసం సంగారెడ్డి ప్రజలను చంపుతారా అని ప్రశ్నించారు సంగారెడ్డికి వచ్చి ప్రజల ప్రాణాలు తీయకండి అని హరీష్ రావుకు తెలిపారు తాను వెళ్లగలనని కరోనా ఉందనే తాను బయటకు వెళ్లటం లేదని తెలిపారు తనను రాజకీయంగా దెబ్బతీయడానికి మంత్రి హరీష్ రావు 2 రోజులకొకసారి పర్యటిస్తున్నారని విమర్శించారు ప్రజలు కూడా మంత్రి వెంట వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని కోరారు చెట్టు పెట్టనికే నువ్వు చెట్టు నరకనికే నువ్వే చెట్టు ఏర్లు వీకనికే నువ్వే చెట్టు ఆకులు తెంపనికే నువ్వే చెట్టు కొమ్మలు తెంపాలంటే హరీష్ రావు చెట్టు కాయలు తెంపాలంటే హరీష్ రావు అరే ఏంది ఇదంతా పిల్లల పరిష్కారమ్మా ఇదంతా ఏం జరుగుతున్నది సంగారెడ్డిలో జిల్లా కలెక్టర్ గారు మీరు ఒక ఐఏఎస్ అధికారి మీరేం చేస్తున్నారు చెప్పండి మీరు ఇప్పటికే సంగారెడ్డి ప్రజలు చచ్చిపోతున్నారు హరీష్ రావు వస్తలే కలెక్టర్కి ఏం అయితలేదు ప్రజలు చచ్చిపోతున్నారు ఇంకా చంపుతారా సంగారెడ్డి ప్రజలని మీ రాజకీయం కోసం సంగారెడ్డి ప్రజలను చంపేస్తారా ఏమి హరీష్ రావు మంత్రి నీకు ప్రేమ ఉంటే 2000 కోట్లు ఇయ్యి అంత ప్రేమ నీకుంటే మా సంగారెడ్డి ప్రజల మీద కానీ ఈ కరోనా టైంలో పాజిటివ్ వచ్చి ప్రజలు అయోమయంలో ఉన్న టైంలో నువ్వు ఇలాంటి డ్రామాలు ఆడి పిచ్చిగా చేయకు మంత్రి హోదాలో నేను రాలేకనా సంగారెడ్డికి నేను ప్రజలు తిరగలేకనా నాకు చేతగాకనా నేను వచ్చి ఏం చేస్తా రోగాన్ని పెంచుతా ఇంకా వస్తే నేను వస్తే ఒక 100 మంది వచ్చి నిలబడతారు అంటే ఒక్కరికి ఉన్న 100 మంది చుట్టుకుంటుంది ఎవడు బాధ్యుడు అప్పుడు దానికి కాబట్టి మంత్రి హరీష్ రావుకు నేను ఏం చెప్తున్నా అంటే ఒక 2000 కోట్లు ఇచ్చి మా సంగారెడ్డి ప్రజలని నీ దిక్కు మలుపుకో నేను వద్దంటలేను కానీ రోజు సంగారెడ్డిలో కూర్చొని అందరు ప్రాణాలు సంపన్నిక రాకు సంగారెడ్డికి నేను సంగారెడ్డిని నియోజకవర్గాన్ని శ్మశాన వాటిగా చేస్తావా ఏమి కాబట్టి నీ ప్రేమ ఉంటే నిధులు ఇచ్చి ఆ గవర్నమెంట్ హాస్పిటల్ మంచిగా చేయి సరే ఆ ఎలక్షన్లు వచ్చినప్పుడు ఎట్లా ఉంటే అట్లా అవుతుంది కాబట్టి సంగారెడ్డి ప్రజల ప్రాణాలు తీయనికే సంగారెడ్డికి వచ్చి ప్రాణాలు తీయకు అని నేను హరీష్ రావుకు తెలియజేస్తూ జిల్లా కలెక్టర్ గారు మీరు కూడా ఆలోచన చేయండి ఫీల్డ్లో పాపం చచ్చిపోతున్నారండి కానిస్టేబుల్స్ ఎస్పీ గారు మీరు కూడా ఆలోచన చేయండి హెడ్ కానిస్టేబుల్స్ అని వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ కార్యదర్శి కూడా లేదు మీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కాబట్టి నా ఆవేదనని మీరు అర్థం చేసుకోండి ప్రజలారా మీరు కూడా అర్థం చేసుకోండి మంత్రి వచ్చిండు కదా అని ఏమి రావాడు ఎగవాడి పోకుండా ఆడు ఇచ్చేది లేదు చచ్చేది లేదు ప్రాణాలు పోగొట్టుకోకుండా ఎవరి ఇంట్లో వాళ్ళు ఉండి బతుకుంటే ఇట్లా ఏది ఉంటే అట్లా అయితే ప్రాణంతో అయితే బతుకుదాం మొదలైతే జాగ్రత్తలు తీసుకోండి సంగారెడ్డి ప్రజలారా కాబట్టి మంత్రి ఇకనైనా నువ్వు ఒక ఆలోచనతో ఒక మంత్రి తెలివితో ఆలోచన చేసి నువ్వు ఈ రాజకీయాలు బంద్ చేసి ప్రజల ప్రాణాలతో ఆడుకోవద్దని సంగారెడ్డి ప్రజలతో ఆడుకోవద్దని నేను ఈ వీడియో ద్వారా అటు ప్రజానీకానికి జిల్లా మంత్రికి జిల్లా కలెక్టర్కి జిల్లా ఎస్పీకి అధికారులకు అనధికారులకు పోలీసుకి ఉద్యోగస్తులకు అందరికీ తెలియజేస్తున్నాను ఎవరి ప్రాణాలు వాళ్ళు కాపాడుకుందాం భవిష్యత్తులో ఎట్లా బతకాలని ఆలోచిద్దాం తప్పకుండా నేను కష్టకాలము నిజంగా వచ్చిన రోజు నేను తప్పకుండా అందుబాటులో
నేను ఆల్రెడీ అందుబాటులో, నేను అబ్జర్వేషన్లో నా పని నేను చూస్తున్నా. నాకు ఫోన్లో నాకు మెసేజ్ వస్తున్నాయి, నా భార్య ఫోన్లో వస్తున్నాయి, రాగానే రెస్పాండ్ అవుతున్నాం. మా ఇబ్బంది మేము పడుతున్నాం పబ్లిక్ కోసం. ప్రజలు కూడా అర్థం చేసుకోండి, ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉంటే సేఫ్టీగా ఉంటారు అని నేను ఈ యొక్క వీడియో ద్వారా యావత్ సంగారెడ్డి ప్రజానికానికి అందరూ కూడా తెలియజేస్తున్నాను. భద్రాద్రి జిల్లా జూలూరుపాడు మండలాధీశుని అవినీతి లీలలు అటు అశ్వాపురం నుండి ఇటు జూలూరుపాడు వరకు విస్తరించని వార్తలు వచ్చినా పట్టించుకోలేదు భద్రాద్రి జిల్లా అధికారులు. కానీ ఆయన పదవీ విరమణ చేసే ముందు వందలాది ఎకరాలు తన సొంత ఆస్తి అన్నట్లుగా పలువురికి దారాదత్తం చేయడంతో విస్తుపోవడం రెవెన్యూ యంత్రాంగం వంతైంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమంలో ముందంజలో ఉండి ప్రభుత్వం నుంచి ప్రశంసలను అందుకున్న జిల్లాలో భూ అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. ప్రభుత్వ భూములను అనర్హులకు కట్టబెట్టడం, అటవీ భూములకు పట్టాలివ్వడం, భై నంబర్లు లేని భూములు సృష్టించి బినామీలకు హక్కులు కట్టబెట్టడం, రైతు బంధు సాయం పొందేందుకు అర్హత కల్పించడం, ఇలా తవ్విన కొద్దీ అక్రమాలు బయటపడుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో భూ రికార్డుల ప్రక్షాళన ఏమో గానీ భూ అక్రమాలకు రెవెన్యూ అధికారులు తెరతీశారని విమర్శలు వస్తున్నాయి. నా పేరు బచ్చలక్ష్మయ్య అండి, నల్లబండపూడి గ్రామం. నేను ఇక్కడ మా ఊరు పక్కన ఆనుకొని ఉన్నటువంటి టేకులపూడి అంటారు దీన్ని. ఇవి 3-4 తరాలు బట్టి ఇదంతా ఏంటంటే పశువులు మేపుకోవడానికి ఉన్నటువంటి బోర్డు. ఇవాళ దాని ఏంటంటే ఈ తరాలు బట్టి ఈ పశువులు మేపుకునే ఈ బోర్డుని ఏంటంటే ఈ జుల్లూరుపాడు ఎంఆర్ఓగా విజయ్ కుమార్ ఎంఆర్ఓ ఏం చేశాడంటే దాన్ని కాలూరి ప్రవీణ్, కాలూరి వెంకటేశ్వర వాళ్లకు పట్టాలు చేసి ఈ ల్యాండ్ పట్టాలు చేసి దీని ఏంటంటే ఏరే వాళ్లకు అమ్మటానికి వాళ్ళు కాలూరు వెంకటేశ్వరరావు, కాలూరు ప్రవీణ్ వీళ్ళంతా ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఎంఆర్ఓ ఏంటంటే లాస్ట్కి ఇక్కడ నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఈ డబ్బులకు కకృతిపడి, అవినీతి కకృతిపడి దీనంతా ఏంటంటే వీళ్ళకు ఈ పట్టా చేసిపోవడం జరిగింది. వీళ్ళంతా ఏంటంటే వేరే వాళ్ళకి పక్క మండలం వాళ్ళకి అమ్మితే ఈ గుట్టబోడుకు ఉన్న ఈ చెట్లు మొత్తం పీకి ఈ యొక్క పరివారాన్ని దెబ్బతీయడం కోసం దీనికి ఈ ఎంఆర్ఓ ఏంటంటే కాసులు కకృతిపడి వీళ్ళకు సపోర్ట్, మాజీ జమీందారులకు సపోర్ట్ చేసి వాళ్ళ పేరు మీద రాసి దీని ఏంటంటే అమ్మటానికి ప్రయత్నం చేస్తున్నారు. దీని మీద ఏంటంటే లక్షల రూపాయలు పోగు చేసుకోవటం, దానికోసం ఏంటంటే ప్రయత్నం చేస్తుండని దీని మీద ఖచ్చితమైన గవర్నమెంటు ఖచ్చితంగా చర్య తీసుకొని వీళ్ళ మీద చట్టపరంగా చర్య తీసుకోవాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ ఏజెన్సీ ఏరియాలో ఏంటంటే 69లో జమీను పట్టేదాల జమీన్ విధానం మొత్తం రద్దయిపోయింది. అప్పుడు ఏంటంటే వీళ్ళ మిగులు భూములు మొత్తం ఏంటంటే గవర్నమెంట్కు సీలింగ్ కింద తీసుకున్నారు. వీళ్ళంతా సీలింగ్ కింద రాసేసిన భూములు ఏంటంటే ఇవాళ వీళ్ళు మా తాతది, మా తండ్రిది, మా నాయనమ్మది, ఈ భూమి మాది అని ఈ భూమిని మొత్తం ఏంటంటే వేరే డబ్బులు కకృతిపడి అమ్ముకొని దీన్ని వేరే వాళ్ళ వ్యక్తులకు దానదత్తం చేస్తుండ్రు. దీని మీద కఠిన చర్య తీసుకొని మా గ్రామానికి పక్కన ఉన్నటువంటి ఈ గుట్టబోడిని పశువులు మేపుకోవటానికి దీనికి రక్షించాలని మేము ఏంటంటే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. దీని మీద ఏంటంటే ముందే ఈ కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి పిటిషన్ పెట్టడం జరిగింది. దీని మీద ఏంటంటే ఈ గవర్నమెంట్ ఇప్పటి వరకు దాని మీద సరైన చర్య దీని మీద చేపట్టలేదు. పోయిన ఎంఆర్ఓ విజయ్ కుమార్ ఏంటంటే ఆయన డబ్బులు కక్కుతిపడి ఈ వేరే వ్యక్తులకి ఈ ఏజెన్సీ ఏరియాలో 170 చట్ట ప్రకారం వాళ్ళకి ఈ భూమి బదలాయింపు చేయడానికి వీల్లేదు. కానీ ఈ బదలాయింపు ఎందుకు ఏజెన్సీ ఏరియాలో బదలాయింపు చేయడానికి అసలు వీల్లేని చట్టం ఉండగా, ఏజెన్సీ ఏరియాలో 170 చట్టం ఉండగా దీన్ని ఎట్ట బదలాయింపు చేసిండు. దీని చట్టవిరుద్ధమైన ఈ చర్యకు ఏంటంటే ఎంఆర్ఓని ఖచ్చితంగా ఎంఆర్ఓ మీద చర్య తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పట్టణంలో కలెక్టర్ ఎల్ శర్మన్ పర్యటించారు. కలెక్టర్ శర్మన్ కు మొక్కను ఇచ్చి మున్సిపల్ చైర్మన్ రఘుప్రోలు విజయలక్ష్మి, చంద్రశేఖరాచారి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ జరుగుతున్న అభివృద్ధి పనులను, పెండింగ్ లో ఉన్న పనుల గురించి కలెక్టర్ కు తెలిపారు. కలెక్టర్ పట్టణంలోని బస్టాండ్లోని మరుగుదొడ్లను స్వయంగా పర్యవేక్షించారు. కొల్లాపూర్ మున్సిపాలిటీలో చేపట్టబోయే పలు అభివృద్ధి పనులకు కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. కలెక్టర్ వెంట వైస్ చైర్మన్ మహమూదా బేగం, ఖాదర్ పాషా, కౌన్సిలర్లు రహీం పాషా, బరిగెల రాముడు, మున్సిపల్ అధికారులు, టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.
వాకింగ్ ఇమిటేషన్ కంటిన్యూ నడుస్తూ ఉంటాం. తెలుసుకోవాలని కంపెనీ ఇస్తాడు. మీ నాయన పేరు ఉంటుంది. ఎవరైనా స్టాఫ్ కొన్ని ఏళ్ళు అవుతుంది సార్. అది ఇది మనం ఆ ట్రయాంగిల్ అడ్జస్ట్మెంట్ ఉందా? ఇదంతా కలిపే సార్. అది ఒక ఎకరం దాకా అది ఉంటుంది సార్. ఇది ఒక హాఫ్ ఎకరం దీంట్లోనే ఉంటుంది సార్. మనం ఇది కట్టేదాన్ని చాలా పెద్దగా ఉంది సార్. అసలు మనకు కర్నూలు జిల్లా చాగలమర్రి గ్రామంలో సమరసత్తా సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో హిందూ ధర్మ ప్రచారక్ వీర మహేంద్ర నేతృత్వంలో కరోనా విజృంభిస్తున్నందువల్ల జాగ్రత్తలు తీసుకోవాలని కరపత్రాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కుమార్ రెడ్డి, సుంకు జనార్దన్, జేఎల్ రమేష్, రమణయ్యలు విచ్చేసి కరపత్రం ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో సల్లా నాగరాజు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మాస్క్ తప్పనిసరిగా ధరించాలని తెలిపారు. అదేవిధంగా కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు ఎవరి ఇంట్లో వారు ఉండి వారి ఆరోగ్యాలను కాపాడుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సమరసత్తా సేవా ఫౌండేషన్ కన్వీనర్ సల్లా నాగరాజు, ధర్మ ప్రచారక్ మహేంద్ర తదితరులు పాల్గొన్నారు. సేవా ఫౌండేషన్ అనేది ఇది ఒక హిందూ ధార్మిక సంస్థ. అలాగే ఏదైతే ధర్మమో ఏదైతే మంచో అటువంటి మంచి పనులను ప్రోత్సహించే సంస్థ ఇది. హిందూ ధార్మికంగా హిందువుల యొక్క ఐక్యతను, అలాగే హిందూ మన భారతదేశం యొక్క ఆచారాలు, ధర్మాలను ఇవన్నిటినీ వెలుగులోకి తీసుకొని రావడం, ప్రతి ఇంటికి మన యొక్క ధర్మాన్ని తెలియజేయడమే ఈ సంస్థ యొక్క ప్రధానమైన ఉద్దేశం. ఈ సంస్థ మన రాష్ట్రం మొత్తం మీద ప్రతి మండలంలో ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. దీని వెనుక ఏమంటే అన్ని ధార్మిక సంస్థల యొక్క ప్రోద్బలంతో మన ఆంధ్రప్రదేశ్లో ఈ సంస్థ సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు చాగలమర్రిలో ఈ సంస్థ యొక్క ఆధ్వర్యంలో కరోనా గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎందుకంటే ఈరోజు అన్నిటికంటే ప్రధానమైన సమస్యగా ప్రపంచమంతా ఇది ప్రధానమైన సమస్యగా ఉంది. ఇటువంటి ఒక సమస్యను ఈ సమరసత్తా సేవా ఫౌండేషన్ కూడా ఒక బాధ్యతగా తీసుకొని జనాల్లో ఎటువంటి మెలకువలు నేర్చుకోవాలి, ఎటువంటి భయాందోళనలు లేకుండా వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకొని పాటించాలి అనే దాని ఉద్దేశంగా ఈరోజు ముందుకు తీసుకెళ్లేదానికి ఈ కరపత్రాలను ఈరోజు విడుదల కార్యక్రమం చేశారు. ఇది గ్రామాన ఇంటింటికి చేరవేసి ప్రజల యొక్క ఆరోగ్యమే మహాభాగ్యం అనే ఉద్దేశంతో మన సమర్థ సేవా ఫౌండేషన్ గట్టిగా భావించి జనాలు అందరి ఈ సంస్థ చెప్పేదే ధర్మం, అంటే ఏదైతే మంచో అదే చేయమంటారు. ఈరోజు అదే భాగంగా అందరి సభ్యుల సహకారంతో అందరికీ మంచి జరిగేలా అందరికీ మాస్కులు ధరించి ఈరోజు సోషల్ డిస్టెన్స్, అలాగే సామాజిక దూరము మనం ప్రతి ఒక్కరూ పరిశుభ్రత ఇటువంటి వాళ్ళన్నింటినీ ఇంటింటికి తెలియజేసేదానితో పాటు
బోధన్ మండలం పెగడాలపల్లి గ్రామంలో అభివృద్ధి పరుగులు పెడుతోంది. గ్రామాన్ని పరిశీలించడానికి వస్తున్న అధికారులు సైతం ఆశ్చర్యానికి గురికాక తప్పడం లేదని స్థానికులు అంటున్నారు. బోధన్ మండలంలోనే కాదు, నిజామాబాద్ జిల్లాలో పెగడాపల్లి గ్రామం ఆదర్శంగా నిలుస్తుందనడంలో సందేహం లేదని అంటున్నారు. గ్రామ సర్పంచ్ కృషి పట్టుదలతోనే గ్రామంలో అభివృద్ధి పనులు సాధ్యమవుతున్నాయని గ్రామస్తులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. సర్పంచ్ స్వయంగా గ్రామ గ్రీన్ పార్క్ లో చెట్లకు నీరు పోసి సంరక్షించడంలో పలువురు అభినందిస్తున్నారు. గ్రామంలో హరితహారం పారిశుద్ధ్యంపై ప్రత్యేక చొరవతో ఆకుపచ్చ గ్రామంగా తీర్చిదిద్దుతూ గ్రామంలో మంచి నాయకుడిగా పేరుగాంచారు సర్పంచ్ గుండారం శంకర్. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం జోగాపూర్ ఎంపీటీసీ సభ్యులు మేకల గణేష్ కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. గ్రామంలో హెల్త్ కేర్ అండ్ ఫ్రంట్ లైన్ వర్కర్స్ కు మద్దతు ఇవ్వడంలో భాగంగా ఆయన మాట్లాడుతూ కోవిడ్-19 వ్యాధిని ఆరోగ్యశ్రీలో చేర్చాలని కోరారు. కరోనా వైద్యం పేదవారికి అతి చేరువలో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. కరోనా టెస్టులు రోజురోజుకు పెంచాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం యొక్క చర్యలు కరోనా కట్టడి విషయంలో అతి దారుణంగా ఉన్నాయని చెప్పడానికి మనం రోజు వార్తలు గమనించినట్టే తెలుస్తూ ఉంటుంది. అదేవిధంగా ముఖ్యంగా ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున మా యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్లు ఈ యొక్క కోవిడ్-19 వ్యాధిని ఖచ్చితంగా ఆరోగ్యశ్రీలో చేర్చాలి. రెండవది, ఏదైతే ప్రైవేటు హాస్పిటళ్ళకి కరోనా టెస్టులు చేయాలి అని చెప్పేసి ప్రభుత్వం పర్మిషన్లు ఇచ్చిందో వాటి యొక్క ఫీజులను కూడా పూర్తిగా నియంత్రించాలి, పేదవారికి అందుబాటులో ఉండేగా ఉంచాలి అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ కరోనా టెస్టులు కూడా రోజు రోజుకు పెంచాలి. మొన్నటిదాకా చూసినట్టయితే మనం చూసినాం కరెంటు బిల్లులు పెంచి తప్పితే ఈ యొక్క కరోనా టెస్టులు పెంచలేరు. కాబట్టి దయచేసి ప్రభుత్వం కరోనా టెస్టులు కూడా పెంచాలని ముఖ్యంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అతి ముఖ్యంగా ఈ కోరికల్లో మా డిమాండ్లో పూర్తిగా న్యాయం ఉంది. కాబట్టి ప్రభుత్వం ఎవరైతే కోవిడ్-19 వ్యాధితో చనిపోతున్నారో వారికి 10 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలి. అదేవిధంగా ఫ్రంట్ లైన్లో ఉన్నటువంటి మన వైద్యులు, పోలీసులు, అదేవిధంగా జర్నలిస్టు మిత్రులు కూడా ఎవరైతే ఈ వ్యాధి బారిన పడి చనిపోతూ ఉన్నారో వారికి ఖచ్చితంగా 50 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి మా కాంగ్రెస్ పార్టీ పక్షాన జోగాపూర్ రామారావుపల్లి ఎంపీటీసీగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. ఆంధ్రకు చెందిన మెకానిక్ జగదీష్ జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహీమత్ నగర్లో ఉన్న తెలంగాణ హ్యూమన్ రైట్ ప్రొటెక్షన్స్ ఆర్గనైజేషన్స్ సంస్థ కార్యాలయానికి విచ్చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు సయ్యద్ మేరాజ్ జగదీష్కు సన్మానం చేశారు. ఆయన చేసిన పనులను వివరించారు. అనంతరం జగదీష్ మాట్లాడుతూ కరోనా పేషెంట్ కోసం ఒక బెడ్ తయారు చేశామని, వేడి చల్లదనం కోసం తయారు చేసినట్లు తెలిపారు. ఈ బెడ్ ఉపయోగిస్తే కరోనా రోగి నుంచి 3 రోజుల్లో మాయమవుతుందని తెలిపారు. अस्सलाम वालेकुम, नमस्ते। अल्हम्दुलिल्लाह आज जो है सो हमारे दोस्त जो है सो आंध्र प्रदेश में ईस्ट गोदावरी में रहते हैं, आप जो है सो वहाँ से आए यहाँ पर और जो है सो हमारे से मुलाकात करें। तेलंगाना स्टेट ह्यूमन राइट प्रोटेक्शन ऑर्गेनाइजेशन की ऑफिस से मैं तेलंगाना स्टेट ह्यूमन राइट का प्रेसिडेंट हूँ। मेरे से मुलाकात करें, उन्हें एक बेड तैयार करें, ऐसा बेड तैयार करें जो आज कोरोना की महामारी चल रही पूरे इंडिया में, पूरे वर्ल्ड में चल रही, वो तौर में उन्हें देखे कि गरीब आदमी जाके हॉस्पिटलों में गए तो लाखों रुपए लग जा रही। उनके अपने पास जैसे देसी मैकेनिक है, उन्होंने उनके पैसों से जमा करके 50,000 रुपये लगे, उनको खर्चा आया। एक बेड तैयार करे, बेड के अंदर 3 दिन में कोरोना जो पेशेंट जो रहेगा ना 3 दिन में रिलीफ हो जा रहा। ऑलरेडी आंध्र प्रदेश के अंदर जो गोदावरी जो वहाँ का एक जो मुकाम है वहाँ पर जैसे आप बताए भी, वहाँ पर ट्रीटमेंट भी हुआ, 2-3 जनों को ट्रीटमेंट भी करे आप।
और जैसे वहाँ के मिनिस्टर्स और एमएलए आके आपको गुलपोशी करे, शालपोशी करे और देखे करे। उसके बाद वहाँ की गवर्नमेंट जो है सो इनको जो है सो वहाँ के जो मिनिस्टर है इंटरेस्ट नहीं लिए, कहीं को इंटरेस्ट नहीं लिए। वजह मैं पूछना चाह रहा हूँ कि हमारे जगन मोहन रेड्डी साहब जो आंध्र प्रदेश के सीएम है, काबिल एक शख्स है, जो है सो आपके हर पूरे इंडिया में आपकी तारीफ होती है कि आप एक जो महामारी में कई लोगों को जो आपसे इलाज कर रहे, फ्री कर रहे। एक गरीब आदमी आपके मुकाम का, आपके स्टेट का जो है तैयार करा, बेड तैयार करा, वो बेड को जो है सो 3 दिन के अंदर पेशेंट रिलीफ हो रहा, ठीक हो रहा। एक गरीब आदमी को जो है सो अपना क्यों उसको लाइट ले रहे, इसलिए जो है सो आज हमारे से मुलाकात करने के लिए हमारे जो है तेलंगाना में आए हैं। हमारे जो केसीआर साहब तक ये जो बात लेके जाओ बोल के आए, आप आंध्र प्रदेश से तेलंगाना को आए, हमारे से मिले। इंशाल्लाह मैं जल्द से जल्द जो है हमारे सीएम साहब का ने और हमारे मिनिस्टर साहब का ने लेके जाने वाला हूँ। एक गरीब आदमी जो है बेड तैयार करा, 50,000 खर्चा आया और बेहतरीन बेड है वहाँ के, ऑलरेडी सोशल मीडिया चैनलों पे भी आया। 3 दिन में मरीज ठीक होके आ रहे हैं और ये जो सो मैं जल्द से जल्द जो है हमारे भाई को जो है सो मैं लेके जाकर मुलाकात करूँगा और अपने ख्यालात इज़हार करेंगे भाई। నా పేరు జగదీష్ అండి, ఈస్ట్ గోదావరి నుంచి వచ్చాను, ఏపీ నుంచి అండి. అయితే కరోనా మహమ్మారి చాలామందిని బలి తీసుకోవడం వల్ల ఈ బెడ్ తయారు చేయాల్సి వచ్చిందండి. ఈ బెడ్ వచ్చేసి బాడీ ఇమ్యూనిటీ పెంచడానికి బెడ్ అండి. ఇది బాడీ ఇమ్యూనిటీ అంటే హీటర్ ఉంటుందండి, ప్లస్ బాడీ ఇమ్యూనిటీ ఉంటుంది, హీటింగ్ ఉంటుంది, ఇమ్యూనిటీ కూడా ఇస్తుందండి, 25% ఇమ్యూనిటీ ఇస్తుంది. అలాగే దీంట్లో ఏసీ కూడా ఉంటుందండి. ఈ 3 ఉంటాయండి. ఇందులో ఏమంటే 3 days కరోనా ఎవరికైతే వచ్చిందో 3 daysలో కోలుకుంటారండి. అయితే నేను వచ్చింది ఈ అన్నని ఇక్కడ తెలంగాణ వచ్చాను, ఈ అన్నను కలిశానండి. ఈ అన్న నాకు చాలా ఇది చేశారండి, అందరికీ తెలుపుతా ఉన్నారు. అందుకని అంటే ఏపీలో ఎవరు పట్టించుకోకపోవడం వల్ల నేను ఇక్కడికి రావాల్సి వచ్చిందండి తెలంగాణ. అయితే ఈ అన్న పిలిచి అంతా నాకు నేను చేస్తాను అని ఆ మాట ఇచ్చారండి ఈ అన్న. అదే ఆ బెడ్ తయారు చేస్తున్నావు కదా నువ్వు, ఆ బెడ్ దీనికి ఎవరైనా ఆలోచించారా నీకు అలా తయారు చేయాలి చేస్తేనే మంచిగా అవుతుంది నీ ఉద్దేశంతో నువ్వు చేసావు? అది ఇది నా ఆలోచనతోనే చేసిందండి. అది అంటే కరోనా పేషెంట్కి ఏమేమి కావాలో టీవీలో చూపించడం వల్ల ప్లస్ డాక్టర్ చెప్పడం వల్ల దానివల్ల తయారు చేయడం అయ్యిందండి. అదే మనుషులు దీంతో ఎవరైనా పేషెంట్ తగ్గిందా? ఎవరికైనా దీంట్లో పేషెంట్కి తగ్గిందండి. 2 పేషెంట్స్ పెట్టామండి. అలాగే ఇప్పుడు ఒకరినే చెక్ చేసాం, ఎవరిని చెక్ చేయలేదు. కానీ అంటే ఇంకా అక్కడ గవర్నమెంట్ పట్టించుకోవడం వల్ల నీకు ఇంతదాకా రావాల్సి వస్తుంది. ఎన్ని రోజులు ఇది ట్రీట్మెంట్ అవుతుంది? దానిలో 3 daysలో రికవర్ అవుతుంది సార్ అండి. అయితే దానిలో మెడిసిన్స్ ఏమైనా వాడవచ్చా? మెడిసిన్స్ అవసరం లేదండి, మెడిసిన్స్ వేసుకోవచ్చు, ప్లస్ దీంట్లో ట్రీట్మెంట్ కూడా తీసుకొచ్చాను. నిర్మల్ జిల్లా బహింస పట్టణంలోని గ్రామదేవత గట్టు మైసమ్మ ఆలయంలో భక్తులు పోటెత్తారు. భక్తులు అమ్మవారికి ఆషాఢమాసం సందర్భంగా బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ నిర్వాహకులు కరోనాను దృష్టిలో పెట్టుకుని పలు ఏర్పాట్లు చేశారు. ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ కరోనా మహమ్మారి నుంచి ప్రజలు బయటపడాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, రైతన్నలకు పాడి పంటలు సమృద్ధిగా పండాలని ఆ అమ్మవారిని వేడుకున్నామని తెలిపారు. 6 రాగలతో ఉండాలని అందరూ కోరుకుంటారు. అలాగే ఈ సంవత్సరం కూడా గట్టు మైసమ్మ పండుగను అందరము జరుపుకుంటున్నాము. ఎందుకంటే పెద్ద ఎత్తున జరుపుకునేది కాకపోతే ఈసారి కరోనా ఉంది కాబట్టి మామూలుగా జరుపుకుంటున్నాము. రైతులందరూ పెద్ద ఎత్తున జరుపుకుంటారు. ఈ పండుగ గట్టు మైసమ్మ అంటే బాగా మహిమగల గట్టు మైసమ్మ. ఎందుకంటే కష్టాలు తీరుస్తుంది. ప్రతి ఒక్కళ్ళకు అనుకున్నది జరుగుతుంది. సంతానం లేని వాళ్ళకు సంతానం అనుకోండి, పంటలు పండడం అనుకోండి, 6 రాగాలతో ఉంచుతుంది, చల్లగా ఉంచుతుంది. గట్టు మైసమ్మ ఇది పురాతనమైన గట్టు మైసమ్మ. ఈ పైసా అంటేనే గట్టవ అంటే బాగా శక్తివంతమైనదే. ఈ పండుగ జరుపుకుంటాము ప్రతి సంవత్సరము రైతులందరము. ఎందుకంటే పంటలు బాగా పండాలి, రైతులు ఆరోగ్యంగా ఉండాలని, సుఖ సంతోషాలు ఉండాలని చెప్పేసి మేము బట్టిగల్లి మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో అందరము మహిళలు పెద్ద ఎత్తున బోనాలు వేస్తారు. ఈ ఆదివారం ఇక లాస్ట్ ఈ పండుగ బోనాలు వేసుడు ఇదే లాస్ట్ కాబట్టి పెద్ద ఎత్తున జరుపుకుంటాము. అలాగే ప్రతి సంవత్సరం జరుపుకున్నట్టే ఈ సంవత్సరం ఉండాలా, రైతులు చల్లగా ఉండాలా, దేశం చల్లగా ఉండాలా. ఎందుకంటే రైతు అనేవాడే మా దేశానికి వెన్నుముక్క. ఈ విషయం ప్రతి ఒక్కరు చెప్తారు. రైతు కష్టపడతాడు, ప్రతి రోజు కష్టపడతాడు. ఆదివారం ఉన్నది ఏమున్నది, రైతునే మనకు 4 పూటలు అన్నం పెట్టేటోడు దేవుడు అంటే ఈ రైతే. ఈ ప్రపంచంలో డాక్టర్ ఎంతోనూ ఈ రైతు కూడా అంతే. ఎందుకంటే రైతు అనేవాడు లేకుంటే ఈ దేశంలో ఇప్పుడు విమానాలు నడిపించేటోడు కానీ ఏదైనా చేయాలంటే
కడుపుకు అన్నం తినాలా అంటే రైతే పెట్టేటోడు. రైతు చల్లగా ఉంటేనే దేశం చల్లగా ఉంటుంది, ప్రపంచం చల్లగా ఉంటుంది, అందరూ చల్లగా ఉంటారు. అందుకే అందరూ కోరుకునేది ఏంటంటే రైతు బాగుండాలా. రైతు బాగుంటే దేశం బాగుంటుంది, దేశం బాగుంటే ప్రపంచం బాగుంటుంది. రైతుని చల్లగా చూడాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కోరుకునాలా. ఈ రైతు అనేటోడు ఎప్పుడు. ఈరోజు గట్టు మైసమ్మ బోనాల పండుగ శుభాకాంక్షలు. మనము ప్రతి సంవత్సరము ఈ గ్రామ దేవత అయిన గట్టు మైసమ్మ యొక్క బోనాల పండుగ ప్రతి సంవత్సరం జరుపుకుంటాం. అదేవిధంగా ఈ సంవత్సరము కరోనా ఉండడం వలన సామూహిక దూరం పాటిస్తూ ఎక్కువ రష్ లేకుండా సింపుల్గా మనము చేసుకుంటున్నాం. అయితే ఆ గట్టు మైసమ్మకు మేము ఒకటే వేడుకుంటున్నాం, అమ్మ తల్లి తొందరగా ఈ కరోనా మహమ్మారిని పారదోలి ఈ యొక్క ప్రజలందరినీ రక్షించమని వేడుకుంటున్నాం. గట్టు మైసమ్మకు బోనాలు ఒక ప్రత్యేకత ఉంది. వర్షాకాలంలో సకాలంలో వర్షం కురిసి మంచిగా పంటలు పండి రైతులు ఆయురారోగ్యాలతో బాగుండాలని అమ్మవారిని వేడుకుంటున్నాం. జనగామ జిల్లా దేవూర్పల మండలం గొల్లపల్లి గ్రామంలో నాణ్యత లేకుండా కాల్వర్టు నిర్మించడంతో ఇటీవల కురిసిన వర్షానికి వరదలు వచ్చి పంట నష్టం జరిగింది. గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నుండి వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లే దారిలో కాల్వర్టు నిర్మాణానికి పంచాయతీరాజ్ శాఖ 4 లక్షలు కేటాయించింది. వర్షాలకు వచ్చే వరద నీరు వెళ్లేలా కల్వర్టు నిర్మించాలని నిధులు మంజూరు చేసింది. కాగా సదరు కాంట్రాక్టు వరద నీరు వచ్చే చోట కల్వర్టు ముందు భాగంలో మట్టిని తీయకపోవడంతో పంట చేనులోకి వరద నీరు వస్తోందని రైతులు ఆరోపిస్తున్నారు. తీగల అంజయ్య వ్యవసాయ క్షేత్రంలో నిర్మిస్తున్న ఈ కల్వర్టు పనులు వానాకాలం నాటికి పూర్తి చేయాల్సింది. సంబంధిత అధికారులు స్పందించి పంట నష్టం చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. T5 ఉంది కదా, ఆయన కూడా వస్తాను చెప్పిన. మాది జనగామ జిల్లా దేవరపల మండలం గొల్లపల్లి గ్రామంలో పడమటి శివారులో ఉన్న ఈ కల్వర్ట్లు నిర్మించారు. ఇది రైతులకు రాకపోకలకు ఉపయోగకరంగా ఉంటుందని నిర్మించారు. కానీ ఇది నిర్మించి అసంపూర్తిగా వదిలేసిర్రు. దానివల్ల పక్కనే ఉన్న మా శిల్కలోకి వాటర్ మొత్తం ఫ్లో అయ్యి శిల్క మొత్తం కనీసం దాదాపుగా 1 ఎకరన్నర వరకు శిల్క మునిగిపోయింది. కల్వర్టును నిర్మించి వదిలేసిర్రు. దానికి వాటర్ ఫ్లో వచ్చే దగ్గర కనీసం మట్టి తీయకుండా చుట్టూ మా పొలం చుట్టూ మట్టి వేయకుండా వదిలేయడం జరిగింది. దీనివల్ల మాకు దాదాపుగా 70 నుంచి 80 వేల రూపాయల పంట నష్టం జరిగింది. ఏఈ గారికి కాంట్రాక్టర్ గారికి చెప్పినా కూడా కనీసం ఇప్పటివరకు స్పందించలేదు. ఈ విషయంలో మేము ఎంఆర్ఓ గారికి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. ఎంఆర్ఓ గారు పంచనామా నిర్వహిస్తామని చెప్పినారు మొన్న. అలాగే కలెక్టర్ గారు కూడా ఫిర్యాదు చేయాలనే ఆలోచనలో ఉన్నాం మేము. ఈ విషయంలో ఇప్పటివరకు కూడా ఏఈ గారు స్పందించలేదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మంత్రి హరీష్ రావుపై మండిపడ్డ సంగారెడ్డి ఎమ్మెల్యే. మీ రాజకీయం కోసం ప్రజలను చంపుతారా అని ప్రశ్నించిన జగ్గారెడ్డి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడలో మండలాధీశుని అవినీతి లీలలు. భూ రికార్డుల ప్రక్షాళనలో తవ్విన కొద్దీ బయటపడుతున్న అక్రమాలు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పట్టణంలో కలెక్టర్ ఎల్ శర్మన్ పర్యటన. అభివృద్ధి పనులపై సంతృప్తి వ్యక్తం చేసిన జిల్లా పాలనాధికారి. కర్నూలు జిల్లా చాగల్మర్రి గ్రామంలో కరోనా నివారణకు చర్యలు. సమరసత్తా సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో కరపత్రాల విడుదల. బోధన్ మండలం పెగడాలపల్లి గ్రామంలో పరుగులు పెడుతున్న అభివృద్ధి.
సర్పంచ్ గుండారం శంకర్ కృషిని అభినందిస్తున్న గ్రామస్తులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.